గత 6 నెలల నుండి రియల్ ఎస్టేట్ డల్ అయిపోయింది కదా. ఓపెన్ ప్లాట్లు కావచ్చు, వ్యవసాయ భూములు కావచ్చు, రేట్లు బాగా పడిపోయాయి. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, మీలో ఎంతమంది మీ ప్లాట్లు అమ్ముకున్నారు? మీలో ఎంతమంది వ్యవసాయ భూములు అమ్ముకున్నారు? హౌసింగ్ లోన్ తీసుకొని మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు, దానికి ఈఎంఐలు కూడా రెగ్యులర్గా కడుతున్నారు. ఇప్పుడు ఇంటి రేటు పడిపోయింది కాబట్టి మీరు ఆ ఇంటిని అమ్ముకుంటారా? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు నో అని సమాధానం చెప్తారు. ఎందుకంటే అవి మీరు లాంగ్ టర్మ్ కోసం ఉంచుకున్న అసెట్స్ కాబట్టి. మరి మీరు షేర్లు, మ్యూచువల్ ఫండ్ల విషయంలో ఇదే రకంగా ఎందుకు ఆలోచించరు? కొద్దిగా మార్కెట్ పడిపోగానే వాటిని ఎందుకు అమ్ముతూ ఉంటారు? దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే, ఇండియాలో 50% మంది ప్రాపర్టీస్ పై ఇన్వెస్ట్ చేస్తుంటే కేవలం 4.7% మంది మాత్రమే ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, షేర్లు, మ్యూచువల్ ఫండ్ల రేట్లు మీకు ప్రతిరోజు తెలుస్తుంటాయి, కానీ ప్లాట్లు, భూముల రేట్లు రోజువారీ పద్ధతులు మీకు తెలియవు. ఏ రోజు తగ్గింది, ఏ రోజు పెరిగింది అనేది మీకు ఐడియా ఉండదు. కొన్ని సంవత్సరాల తర్వాత మీరు మార్కెట్కి వెళ్ళి అడిగితేనే తప్ప మీకు వాటి రేట్లు తెలియవు. షేర్లు, మ్యూచువల్ ఫండ్లకు కూడా మీరు రోజువారీ పద్ధతిలో చెక్ చేయకుండా ప్లాట్లను, ఇళ్లను ఉంచుకున్నట్టుగానే ఎక్కువ కాలం కనుక వాటిని ఉంచుకుంటే ఎందులోనూ రానంత సంపదను మీరు ఈక్విటీస్ లో సృష్టించగలుగుతారు. అందుకే మీరు ఎస్ఐపీలు కానీ, లంసమ్ ఇన్వెస్ట్మెంట్లు కానీ అస్సలు ఆపకండి. మీరు ఇప్పటికీ ఇంకా ఎస్ఐపి స్టార్ట్ చేయకపోతే జస్ట్ 500 రూపాయలతో కూడా